లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పసిడి పరుగులు పెడుతుంది, పట్టపగ్గా లేకుండా దూసుకెళ్తుంది, మధ్య మధ్యలో తగ్గుతూ ఊరిస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆల్ టైమ్ హై టచ్ చేస్తుంది. బంగారం భగ్గుమంటే ధర 4 ఏళ్లలో రెండింతలైంది. కేవలం ఏడాది వ్యవధిలోనే 35% పెరిగిందని మార్కెట్ వర్గాలంటున్నాయి. మరి పసిడి ఎంతవరకు పరుగులు పెట్టొచ్చు? పండగలు పెళ్లిళ్ల సీజన్లో సామాన్యుల సంగతేంటి? పసిడి పరుగులు పెడుతోంది, దమ్ముంటే కొనండి అంటూ ఛాలెంజ్ విసురుతోంది. మాంద్యం భయాలు వెంటాడుతూ ఉన్నా కూడా తగ్గేదేలే అంటూ పట్టపగ్గాలు లేకుండా దూసుకు వెళుతోంది. మధ్య మధ్యలో తగ్గుతూ ఊరిస్తోంది. హైక్లో మాత్రం జెట్ స్పీడ్ మీద ఉంది. నిన్న పుత్తడి ధర వేలల్లో పెరిగింది. ఈ లెక్కన చూసుకుంటే అప్పుడప్పుడు స్లో అవుతున్న రాకెట్ స్పీడ్ మాత్రం ఆగడం లేదు. తగ్గేది మూరెడు, పెరిగేది బారెడు అన్నట్లు బంగారం ధరలు ఉంటున్నాయి. నిన్న ఒక్కరోజే బంగారం ధర 1100 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి 1100 రూపాయలు పెరిగి 92,150 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్తో దేశీయంగానూ బంగారం ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్స్ గరిష్టంగా $3,086 స్థాయికి చేరింది. మన దేశంలో గతేడాది 40 సార్లకు పైగా ఆల్ టైమ్ హైకి చేరింది. ఓవరాల్గా చూసుకుంటే ఏడాది కాలంలో పసిడి ధర ఏకంగా 35% పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 1న 10 గ్రాముల బంగారం ధర 68,420 రూపాయలుగా ఉంది. ఏడాది వ్యవధిలోనే దాదాపు 23,730 రూపాయలు పెరిగింది. రేపో మాపో బంగారం 1,00,000కు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ అంటేనే సెంటిమెంట్, సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయిన లోహం. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్పనిసరి. బంగారానికి ఎంత క్రేజ్ ఉందో దాని ధరలు కూడా అలాగే పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి టైంలో పసిడి ఆకాశ మార్గంలో పయనిస్తుంటే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ పెరుగుదల ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో 10 గ్రాముల పసిడి 1,00,000 దాటే అవకాశం కూడా ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.